ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. తాజాగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. సో మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకు ఎత్తినట్లయితే సో ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అర్హులు ఉన్నటువంటి వారందరికీ కూడా సో ఇక మనకు గురువారం రోజు నిన్న ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడుతూ పార్టీలు అనేది చూడకుండా ప్రతి పేదోడికి ఇల్లు మంజూరు చేస్తున్నామని భరోసా అందిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఎక్కడ కూడా రాజీ పడకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం బెల్ట్ షాపులు పెట్టి తమకు వచ్చే రేషన్ షాపులు పెట్టిస్తున్నారని తెలిపారు. అయితే రాష్ట్రంలో దాదాపు 5.20 లక్షల కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చామని వెల్లడించడం జరిగింది. ఇక రైతులకు రుణమాఫీ చేసి రైతు భరోసా కూడా అందించామని చెప్పేసి అనాది కాలంలో దాదాపు రాష్ట్రంలో 60,000 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కూడా కల్పించినట్లు, ఇక మరో 4 నెలల్లో 40,000 ఉద్యోగాలు కూడా చేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట నోటిఫికేషన్. ఇందులో ప్రధానంగా సో ఇక అసురావుపేటలో పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సుందరీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అనర్హులు అనేది ఏ స్టేజ్లో గుర్తించబడినా వారిని తొలగిస్తామని చెప్పడం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్టేజ్ల వారీగా అంటే మొత్తం 4 విడతలు వచ్చేసి 5 లక్షలు, మిగతా వారికి 6 లక్షల రూపాయలు అయితే అందిస్తున్నారు. తాజాగా వచ్చేసి ఫ్రీ ఇసుక కూడా అందిస్తున్నారు. ఇందులో ఎంపీడీఓ కావచ్చు, పంచాయతీ కార్యదర్శి టోకెన్లు కూడా అందిస్తున్నారు ఆయా జిల్లాల, మండలాల పరిధిలో, గ్రామాల పరిధిలో వచ్చేసి. సో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కీలక ప్రకటన చేయడం, ఇప్పుడు ఐరన్ కావచ్చు కావాల్సిన మెటీరియల్ తక్కువ ధరకు కూడా ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుందట. సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని చోట్ల ఇప్పటికే స్లాబ్ వర్క్ కంప్లీట్ చేశారు, కొన్ని చోట్ల ఇప్పుడే ప్రారంభమవుతుందని చెప్పేసి సో అప్డేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.